చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఏఎంహెచ్ లెవెల్స్ గురించి తెలుసుకున్నాం. సో యూజువల్గా ఆడవాళ్ళల్లో ఎగ్ రిజర్వ్ అనేది మనకి ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయన్నమాట. అంటే పుట్టిన తర్వాత ఎగ్స్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా 35 ఇయర్స్ దాటిన తర్వాత ఆడవాళ్ళకి ఈ కౌంట్ తగ్గడం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ మెయిన్లీ ఆ ఉన్న ఎగ్స్లో క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఎగ్ కౌంట్ తగ్గడము, ఉండే ఎగ్స్లో క్వాలిటీ తగ్గడము, ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుందంటే సో ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు ఆ పిల్లలు పుట్టే అవకాశం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ ఎగ్ రిజర్వ్ని మరి ఎలా తెలుసుకోవాలి అంటే యూజువల్గా మనకు ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో దాన్ని ఏఎంహెచ్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటారు. సో ఇది యూజువల్గా ఏ డే ఆఫ్ ద సైకిల్లో అయినా చేయించుకోవచ్చు. మీకు అంటే పీరియడ్ వచ్చిన తర్వాత ఏ టైంలో కూడా చేయించుకోవచ్చు. సో యూజువల్గా అరౌండ్ దీని వాల్యూ 2 to 2.5 అలా ఉంటుంది. సో అంతకంటే తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కానీ 1.5 కానీ ఆర్ 1 కంటే బిలో కానీ ఉంటే కొంచెం మనము ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.